ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి మద్దతుగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో విస్తృతంగా ప్రచారం నిర్వహించడానికి ప్రపంచంలోని వివిధ దేశాలలో సేవలందిస్తున్న ఎన్ఆర్ఐలు ఏపీ వై నీడ్స్ జగన్ పేరుతో క్షేత్రస్థాయిలోకి వెళ్లడానికి సిద్ధమయ్యారని యూరోప్కు చెందిన గోదావరి ఎన్ఐఆర్ కన్వీనర్ కార్తిక్ ఎల్లాప్రగడ వెల్లడించారు. వివిధ దేశాల నుంచి 10 రోజుల పాటు జగన్కు మద్దతుగా ప్రచారం చేసేందుకు వచ్చిన ఎన్ఆర్ఐలను వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు టీకే విశ్వేశ్వర్ రెడ్డి ఘనంగా స్వాగతించారు. స్థానిక గౌతమ్ ఘాట్లో ఉన్న మహాకాళేశ్వర ఆలయాన్ని సందర్శించి మహాదేవుడికి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అరుణా ప్యాలెస్లో జరిగిన మీడియా సమావేశంలో కార్తిక్ ఎల్లాప్రగడ మాట్లాడుతూ సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందన్నారు. విద్యారంగంలో ఆయన చేపట్టిన సంస్కరణల కారణంగా సత్ఫలితాలు వచ్చాయన్నారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని తాము ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. 130 మంది ఎన్ఆర్ఐలు రాష్ట్రంలో 4 బృందాలుగా బస్సు యాత్ర చేపట్టారు. గోదావరి బస్సు యాత్రలో భాగంగా తామంతా స్థానికంగా వైసీపీ తరపున బరిలో ఉన్న అభ్యర్థులతో పాటు మేధావులు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు, విద్యార్థులతో సమావేశమై మరింత క్షేత్రస్థాయిలో వైసీపీని గెలిపించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. వారి వెంట ఎన్ఆర్ఐలు బావిగడ్డ బ్రహ్మానందరెడ్డి, సారథిరెడ్డి, వంగ, వినోద్ పేరూరి, కిషోర్ యాదవ్, తనిమికి, కుమారస్వామి, కామేష్, తాతాపూడి తదితరులు పాల్గొన్నారు. స్విట్జర్లాండ్ వైఎస్ఆర్సీపీకి ఆయన కోఆర్డినేటర్ బ్రహ్మానందరెడ్డి. అలాగే వంగ సారథిరెడ్డి గారు, ఈయన నెదర్లాండ్స్ నుంచి వచ్చారు. నెదర్లాండ్స్ కి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్. అలాగే వినోద్ పేరూరి, ఈయన ఐర్లాండ్ నుంచి వచ్చారు. ఐర్లాండ్ కి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్. అలాగే కిషోర్ యాదవ్ తరిమి, ఈయన ఇటలీ నుంచి వచ్చారు. ఇటలీ నుంచి కోఆర్డినేటర్ అక్కడ వైఎస్ఆర్సీపీకి. అలాగే కుమారస్వామి, ఈయన కువైట్ నుంచి వచ్చారు. మా వంతు కృషి, మా టైనీ కాంట్రిబ్యూషన్ చేద్దామని మేమందరం వచ్చామండి. సో ఈ బస్సులు 4 రూట్లు వేయడం జరిగింది. మొట్టమొదటిగా ఇది గోదావరి రూట్, ఈస్ట్ గోదావరి అండ్ వెస్ట్ గోదావరి. ఒకటేమో 10 days వైజాగ్లో ఉండడం జరుగుతుంది. ఒక బస్సు ఏమో విజయవాడ అండ్ గుంటూరు రీజన్, ఇంకొక బస్ ఏమో నెల్లూరు అండ్ రాయలసీమ రీజన్ లో నెక్స్ట్ 10 days తిరగడం జరుగుతుంది. సో మా ముఖ్య ఎజెండా ఏంటి అంటే, నేను ఇందాక చెప్తా ఉన్నట్టు మా టైనీ కాంట్రిబ్యూషన్ టు హానరబుల్ సీఎం అండ్ ఆర్ లీడర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చిన్న కాంట్రిబ్యూషన్ మా వంతు సాయంగా చేద్దామని వచ్చామండి. అండ్ జగన్ పాలసీస్ ని, జగన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ని ఎంత ఉధృతంగా ప్రజల్లోకి ఎట్లా తీసుకోవాలి. సో మా నుంచి క్రెడెన్షియల్ ఓపెన్ చేసి మేము సోషల్ ప్రూఫింగ్ చేసి ఇక్కడున్న ఆల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ని మా లెన్సెస్ ద్వారా, అంటే మా పాయింట్ ఆఫ్ వ్యూ ద్వారా అందరికీ తెలియజేద్దాం అనేది ముఖ్య ఎజెండా. ఇంకా ముఖ్యంగా ఓవరాల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పుడు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ ఈ 10 days కూడా మేము వీఆర్ గోయింగ్ ఇన్ టు ద పబ్లిక్ అండి. సో వేరియస్ యాక్టివిటీస్ ఉండబోతాయి. ఒకటి ఇట్లా ప్రెస్ మీట్స్ ఒకటి, నెక్స్ట్ ఇంటలెక్చువల్స్తో కాన్వర్జేషన్స్, తర్వాత డాక్టర్స్తో, లాయర్స్ అండ్ అడ్వకేట్స్తో, ఫస్ట్